हरिः ओं श्रीगुरुभ्यो नमः। विलसत्कुण्डलिराजसख्यमुन उर्वीभृत्समाख्यन् समुज्ज्वलितोदर शिरो विभूषणसहस्रस्वर्णकूटम्बुलन् सलिलावासतचारुकौस्तुभविराजद्रत्नगर्भम्बुलन्नलिनाक्षुण्डुकनुङ्गनङ्गदगे मैनाकावनीभृद्गतिं हारकलापपुष्पनिचयम्बुल चञ्चद्घनर अनर्घरत्नकेयूरकराङ्गुलीयकमहोज्ज्वलबाहु सहस्रशाखलोप्पारग चूडनोप्पीं भुवनात्मकलीलादृष्टमूलविस्फारितभोगवेष्टितविभासितचन्दन भूरुहाकृतिम् अरय समस्तभूतहृदयम्बुलयन्दु वसिंचि ఏకమై పరగు సుహృత్క్రియానుగుణభాసిత ధర్ముడవున్ పరాపరేశ్వరుడవునైతనర్చుచును సజ్జన దుర్లభమైన ఎట్టి సుస్థిరమగు సర్వభూత దయచే పొడగా నగవొత్తువు అచ్యుత పురుషాధీశ భవత్పదాబ్జయుగళీ పూజాది కర్మక్రియాపరతంచందని మూఢచిత్తుని పశుప్రాయున్ మనుష్యాధమున్ జరయన్నంతమునొందజేయ అతి దక్షంబైన కాలంబు తద్గురు కాలాత్ముడవైన నీకు మది సంతోషంబునన్ మృక్కేదన్ భవతు ఉదర ప్రభూతమగు పద్మమునందు వసించియున్న నేను అవిరళ తావకీన కలితాంశమునం తనరారు విశ్వముందవిలి రచింపుచున్ బహువిధంబుల పల్కెడి వేదజాలముల్ శివతరమై ఫలింప కృపసేయుము భక్తఫలప్రదాయక ఆద్యంతశూన్యంబు అవ్యయంబగునగు తత్వమింతకునుపాదానమగుట గుణ విషయములు కైకొని కాలమును మహదాదిభూతములు తన్నాశ్రయింప కాలానురూపంబు గైకొని ఈశుండు తన లీలకై తను తా సృజించె కరమొప్ప అఖిల లోకములందు తానుండు తనలోన అఖిలంబు తన రుచుండుగాన విశ్వమునకు కార్యకరణములు దాన అమ్మహాపురుషుని తనువు వలన బాసి విశ్వంబు వెలియై ప్రభాసముందే మనితాచారయీ వర్తమాన సృష్టి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ పరమశివుడు సంకర్షణ స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క చతుర్వ్యూహంలో చివరి వ్యూహమైనటువంటి ఆ సంకర్షణ ఆ స్వభావాన్ని, ఆ పరమాత్మ యొక్క ఆ స్వభావాన్ని తాను ఆరాధిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ ఎవరైనా సరే మానవులు కానీ, ఎవరైనా సరే భక్తులు కానీ, సాధకులు కానీ, ఎవరైనా సరే దేహేంద్రియాదుల యందు ఆత్మాభిమానం కలిగి ఉండడం ఒకటి, తరువాత వాటిల్ని ఆ ఇంద్రియాలు చేసేటువంటి ప్రవర్తన అన్నిటి మీదని కూడా మేము జయించాలి, వాటిని మేము కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో మనస్ఫూర్తిగా, అంటే నా ఇంద్రియాన్ని నేను కంట్రోల్లో పెట్టుకోవాలి స్వామి, నేను దేహాన్ని కాదు, నా దేహంలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపానివే నువ్వు, నీ వల్లే నాలో ప్రాణం ఆడుతోంది, నీ వల్లే నేను చూడగలుగుతున్నాను, నీ వల్లే నేను పెరగగలుగుతున్నాను, నీ యొక్క జ్ఞానం చేతే నేను సుఖదుఖాన్ని అనుభవించగలుగుతున్నాను, కాబట్టి నేను అనేటువంటిది నా ఈ దేహం కాదు, నా మనసు కాదు, నువ్వే అన్నింట్లోనూ ఉన్నావు అని చెప్పి ఆ ఉండేటువంటి నిన్ను నేను
ప్రార్థించాలి. కాబట్టి నాకు ఆ శక్తి ఇయ్యి, ఆ బలాన్ని ఇయ్యి. ఆ బలాన్ని ఇచ్చినట్లయితే ఈ దేహాభిమానం పోతుంది, ఇంద్రియాల మీద నాకు కంట్రోల్ వస్తుంది అని చెప్పి ఎవరైనా అటువంటి వ్యక్తి తప్పకుండా ఈశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ భక్తుడు కానీ, ఆ యోగి కానీ, లేకపోతే ఆ సాధకుడు కానీ, ఆ మానవుడు కానీ ఇది లక్ష్యంగా చేసుకుని భగవంతుని సేవించకుండా ఉండగలడా? తప్పకుండా సేవిస్తాడు అని చెప్పిన తరువాత ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క అంటే ఆ సంహారం చేసేటువంటి సంకర్షణం చేసేటువంటి అంటే లయం చేయడానికి ముందు ఆ స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు శివుడు ప్రజెంట్ చేస్తున్నాడు మనకి. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఉదాహరణకి సరే ఏదైనా ఒక దానిని సంహరించాలనుకుందాం అనుకోండి. మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక సంహారం చెయ్యాలి అనేటువంటి సందర్భంలో మామూలుగా ఉదాహరణకి మనం చూస్తాం అనుకోండి, ఏదో మేకలను, గొర్రెలను వీటిల్లో బలి ఇవ్వడానికి, వాటిని కొట్టడానికి, వాటిని సంహారం చేయడానికి ఆ బలిచ్చేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు శుభ్రంగా పూర్తిగా తాగేస్తాడు. తాగేసేసి కళ్ళంతా ఎర్రగా అయిపోతాయి. ఒక రకమైనటువంటి మాదకత్వంతో ఉండి వాడు ఏం చేస్తాడంటే ఆ కత్తితో దాన్ని బలిస్తాడు. అంటే ఏమిటన్నమాట, చేసేటువంటి పనిని బట్టి ఆ రూపం, లేకపోతే చేసేటువంటి ఆ కార్యాన్ని బట్టి ఆ రూపాన్ని మనం ఆవాహన చేసుకుంటూ ఉంటాం. ఇది మామూలుగా జరగదు. ఉదాహరణకి మామూలుగా ఎవరైనా డాక్టర్ ఏదైనా ఆపరేషన్ చేయాలనుకోండి. ఆపరేషన్ చేయాలంటే వాడు కోటు, సూటు, బూట్లు అవి వేసుకుని వెళ్ళడు కదా. ఏదో ఆ పచ్చనైనటువంటి గౌను, నెత్తి మీద ఒక టోపీ, తర్వాత చేతి గ్లౌజ్ అవన్నీ వేసుకుని వెళ్ళి కదా ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఏదైనా సరే ఒక పని చెయ్యాలి అంటే, ఉదాహరణకి ఏదో పూజ చెయ్యాలి అంటే ఆ పూజారి ఏదో పంచె కట్టుకోవాలి, విభూతి పట్లు పెట్టుకోవాలి, ఆ తర్వాత పవిత్రంగా స్నానం చేయాలి, దృష్టి ఇటు అటు పోకుండా ఉండాలి, ఇలాగ ఉంటూ ఉంటాం కదా. కాబట్టి అదేవిధంగా స్వామి ఈ సంహారం చేసేటువంటి సందర్భంలో నీ యొక్క రూపం ఎలా ఉంటుందో అని చెప్పి ఆ రూపాన్ని సాక్షాత్తు పరమశివుడు ఆయన దానిని చూస్తూ ఇది ఈ రూపం ఇలా ఉంటుంది అని మనకు ఆ రూపాన్ని ఈ శ్లోకంలో ఆయన ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. అసదృశోయ ప్రతిభాతి మాయయా క్షిబేవ మధ్వాసవతామ్రలోచన నాగవధోర్హణ ఈశిరే హ్రియా యత్పాదయో స్పర్శన ధర్షితేంద్రియా. ఇప్పుడు నీవు మాయ చేత మోహించబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అంటే సాధారణమైనటువంటి మానవులకి నువ్వు ఎలా కనిపిస్తావంటే ఈ ప్రళయ కాలంలో సంహారం చేసేటువంటి సందర్భంలో సంహారం చేసేటువంటిది నువ్వేనయ్యా. నీ ఆ రూపాన్ని నేను ఆవాహన చేసుకుంటున్నాను, దానిని నేను నా మీదకు తెచ్చుకొని నేను సంహారం చేసేటువంటి విధంగా కనిపిస్తున్నాను. కానీ చేసేటువంటిది నువ్వే. అలా సంహారం చేయడానికే సిద్ధంగా ఉండేటువంటి సందర్భంలో నువ్వు ఎలా కనిపిస్తావు అంటే మాయ చేత వ్యామోహం చెందిపోతాడు ఒక మనిషి. బుద్ధి గల వాళ్ళకి బుద్ధిమంది మనిషి ఉన్నాడు, వాడికి ఏమంటుంది మాయ చేత వ్యామోహం అంటే ఏమిటి, చూసినటువంటి పద్ధతులు, చూసినటువంటి పనులు, చూసినటువంటి వస్తువులు, చూసినటువంటి స్త్రీలు, చూసినటువంటి ఆభరణాలు, వీటిలన్నిటి చేత కూడా వ్యామోహితం అయిపోయినటువంటి అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్లకు నువ్వు ఎలా కనిపిస్తావంటే, ఎవర్రా ఇలా వ్యామోహం చెంది వీటిని పట్టుకుని పీకులాడుతూ వీటి వెనకాల పడుతూ ఇవే నిత్యము, ఇవే శాశ్వతము అనుకుని బుద్ధి పక్కదోవలు పట్టించి వీటి మీద నువ్వు పడిపోయేటువంటి మానవుల్ని నువ్వు బెదిరిస్తావు. ఎందుకంటే ఇగో మీరు నా నాయిలో పడుతున్నారు, వీటి వెనకాల పడుతుంది, ఈ చీరలు అంటారు, ఆభరణాలు అంటారు, కొత్త కార్యక్రమాలు అంటారు, మరొకటి అంటారు. వీటి మీద మీరు పడిపోతూ అసలైనటువంటి నా స్వరూపాన్ని మీరు గ్రహించటం లేదు అని అలాంటి బుద్ధిలో ఉండేటువంటి ఆ మానవులకి నువ్వు బెదిరిస్తావు. ఎలా బెదిరిస్తావు అంటే మధువును ఆసవమును సేవించుట చేత. అంటే ఏమిటి, మధువుని తాగేసేసి అంటే ఆ సురాపానం చేసేసి తరువాత ఆసవములు అంటే
రకరకాలైనటువంటి పదార్థాలని తినేసేసేటప్పటికి మాంసాహారం లాంటివి లేకపోతే మధు తాగేసినటువంటివి అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ తాగినటువంటి వ్యక్తి యొక్క కళ్ళు ఎర్రబడిపోయి చూడడానికి భయంకరంగా ఉండి బెదిరిస్తున్నట్టుగా ఉంటాడు కదా మనిషి. అలాగ నువ్వేం చేస్తూ ఉంటావంటే క్లీబహ ఇవ మధు ఆసవ తామ్రలోచన, మధువు మరియు ఆసవాల చేత అంటే రకరకాలైనటువంటి డ్రింక్స్ చేయడం వల్ల ఎర్రనైనటువంటి కన్నులు కలవాడిలాగా ప్రతిభాతి కనబడుతూ ఉంటావు నువ్వు అలా కనిపించేటప్పటికీ అప్పుడు ఈ వస్తువులు వెనకాల, ఈ ఆభరణాలు వెనకాల, ఈ ఈ ప్రపంచం వెనకాల పడిపోయి ఆ మాయలో పడిపోయినటువంటి బుద్ధి కలిగినటువంటి జీవులకి నీ రూపం చూడగానే వాళ్ళకి భయకంపితులైపోతూ ఉంటారు. అలాగా నువ్వు కనిపిస్తూ ఉంటావయ్యా. అలా కనిపించినప్పుడు నువ్వు అనంతుడివి అంటే ఎక్కడ సహస్ర ఫణులతో అంటే సహస్రమైనటువంటి పడగలతో ఉండేటువంటి ఆ అనంత స్వరూపాన్ని సంకర్షణుడు అంటారు. ఇప్పుడు ఆ రూపాన్ని మనకి ప్రజెంట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సంకర్షణుడు ఎవరంటే బలరాముడు సంకర్షణుడు అవతారం కదా. సంకర్షణుడు అంటే ఏమిటంటే శ్రీ మహావిష్ణువు దేని మీద అయితే పడుకుని ఉంటాడో అది 1000 పడగల అనంతమైనటువంటి పడగలతో ఉండేటువంటి మహాద్భుతమైనటువంటి ఆ శేషం ఉందే, ఆ శేషు ఆ పామున్నదే అదన్నమాట. దానిని చుట్టూ ఎవరు చేరుతారు అంటే నాగకన్యలు చేరుతారు. అదే లక్షణం కలిగినటువంటి స్త్రీ స్వభావాలు దాని చుట్టూ చేరుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ లోకాలన్నిటినీ కూడా లోపలికి తీసేసుకునేటువంటి ఆ సంకర్షణ స్వభావానికి ఒక గుర్తుగా మనకి ఈ ఆదిశేషుణ్ణి, ఈ మహత్తరమైనటువంటి ఈ శేషుణ్ణి మనకి చూపిస్తారు. కాబట్టి అలాంటప్పుడు నువ్వు ఆ కళ్ళల్లో ఎరుపుదనాన్ని పెట్టుకుని ప్రతిభాతి అలా కనిపిస్తావు ఒక్కసారి ఈ మాయామోహితులైనటువంటి జనాలకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ అటువంటి సమయంలో నాగవధ్వ, ఈ నాగకన్యలు ఉన్నారే వాళ్ళు స్పర్శన దర్శిత ఇంద్రియాహ, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరూ ఈ నాగకన్యలు అంటే ఏమిటంటే సాధారణమైనటువంటి మానవులందరూ కూడా దేని చేతంటే స్పర్శన దర్శిత ఇంద్రియాహ అంటే ఏమిటి, 5 ఇంద్రియాల యొక్క ప్రకోపం వల్ల, 5 ఇంద్రియాల యొక్క మోహం వల్ల వాళ్ళందరూ మోహించబడిపోతూ ఉంటారు. అటువంటి మోహించబడిపోయినటువంటి నాగకన్యలు నీ దగ్గరికి వద్దాము, నీతో ఏదో సంపర్కం పెందుకుందాము అనుకునేటువంటి సందర్భంలో ఒక్కసారి భయంకరమైనటువంటి కళ్ళలో ఆ ఎరుపు నిండిన కళ్ళతో చూసేటప్పటికీ వాళ్ళు యత్ పాదయోహ అర్హణే హ్రియ నా ఈశిరే, అప్పుడు ఇంకా వచ్చి సిగ్గు చేత, ఇంకా భయం చేత, లగ్గ చేత, ఒక రకమైనటువంటి సిగ్గు చేత ఇంకా నిన్ను పూజించడానికి వాళ్ళు నీ దగ్గరికి రారయ్యా. అలాగా ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల యొక్క మాయలో పడిపోయి బుద్ధి లేనటువంటి మానవులందరూ కూడా వీటిల్లో మునిగిపోయి ఉన్నప్పుడు వాళ్ళకి కాలం సమీపిస్తూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళ వైపు నువ్వు చాలా భయంకరమైనటువంటి కళ్ళతో చూసేటప్పటికి వాళ్ళు భయపడిపోయి సిగ్గుచేత ఇంకా నిన్ను పూజించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు సంకర్షణ స్వభావం, నువ్వు ఇంకా వాళ్ళందరినీ వెనక్కి తీసేసుకునేటువంటి సందర్భంలో వాళ్ళు ఇలాగా నిన్ను పూజించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నాగకన్యలు నిన్ను పూజించినామని వచ్చేటప్పటికి నువ్వు వాళ్ళకి భర్తవు కాబట్టి, ఈ నాగులకు నువ్వు భర్తవు కాబట్టి ఆ నాగులకి నీ యొక్క స్వరూపాన్ని చూసేటప్పటికి సిగ్గు కలిగిపోతుంది. తాగేసున్నావు, కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి అనేటువంటి సందర్భంలో నేను ఇంకా పూజ చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారయ్యా అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ సంకర్షణ స్వభావం ఆ అనంతుడు అంటే అనంతమైనటువంటి పడగలు కలిగినటువంటి వాడు. అటువంటి స్వభావాన్ని ఆయన ఇంకా ఏ విధంగా ఉన్నాడు అంటే యమాహురస్య స్థితి జన్మ సంయమంత్రిభిర్విహీనం యమనంతమృషయ న వేద సిద్ధార్థమివ క్వచిత్ స్థితం భూమండలం మూర్ధసహస్రధామసు అన్నాడు. అంటే ఏమిటన్నమాట,
ఆయన యొక్క 1000 పడగల మీద 1000 పడగలు ఉన్నాయి కదా, ఇప్పుడు అనంతుడు అంటే సంకర్షణుడు వచ్చేసాడు మనకి. ఆయన యొక్క స్వరూపాన్ని ఇప్పుడు శివుడు ఆయన దాన్ని ఆవాహన చేసుకుంటున్నాడు. అది సంకర్షణ స్వరూపం, పరమాత్మ యొక్క అది 4వ వ్యూహం యొక్క స్వరూపం. దానిని ఎలా ఉంది అంటే మూర్ధ సహస్రధామసు, సహస్రాలు అంటే అనంతమైనటువంటి పడగలు అనేటువంటి స్థానం మీద క్వచిత్ ఎక్కడో ఒక చోట సిద్ధార్థం అంటే చిన్న ఆవగింజలాగా ఏమిటిందంటే భూమండలం స్థితం. భూమండలం ఒక చిన్న ఆవగింజలాగా అంత బ్రహ్మాండమైనటువంటి 1000 పడగలతో ఉండేటువంటి ఒకానొక పడగ దగ్గర ఒక చిన్న ఆవగింజలాగా ఉందయ్యా ఈ భూమి అని అస్య ఈ జగత్ అటువంటి ఆ అనంత స్వభావమైనటువంటి వాడివి నువ్వే ఈ జగత్తుని సృష్టి చేస్తున్నావు, లయం చేస్తున్నావు, ఉంచుతున్నావు. ఈ అనంతుడే ఈ నువ్వేనయ్యా బాబు, ఈ సృష్టి నువ్వే చేస్తున్నావు, నువ్వే ఉంచుతున్నావు, నువ్వే లయం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు లయం చేసేటువంటి నీ స్వరూపాన్ని చూసినప్పుడు నాకు ఈ 3 నీలో కనిపిస్తూ ఉన్నాయ్యా. అలాగ ఉండేటువంటి అనంతుడే ఏం చేస్తూ ఉంటాడు, నువ్వున్నావే నీవు త్రిభిర్విహీనం. అంటే 3 సత్వరజస్తమో గుణాలకు నీలో లేవు, కానీ నీ మాయలో ఇవి ఉన్నాయి. నీలో నుంచి మాయ వస్తోంది, ఆ మాయలో త్రిగుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణాలు నిన్నేమి అంటావు అంటే సూర్యుడికి నీళ్లు అంటనట్టు, సూర్యుడికి మంట అంటనట్టు, సూర్యుడికి కాంతి తెగిపోనట్టుగా ఈ త్రిగుణాలు అనేటువంటివి త్రిభిర్విహీనం, నిన్ను ఏహి చెయ్యవి. అటువంటి అనంతస్వరూపమైనటువంటి వాడు నువ్వు అని చెప్పి ఆ అనంతస్వరూప అనంతం ఋషయ అదితి మరి మహర్షులు చెప్తూ ఉంటారు. నీవు త్రిగుణాతీతుడు అని చెప్తూ ఉంటారయ్యా. త్రిభిః విహీనం, నీకు ఈ త్రిగుణాలు ఏమీ లేవని చెప్తూ ఉంటారు. అటువంటి అనంత స్వరూపంగా ఉండేటువంటి నీవు ఏమిటంటే భూమండలం సిద్ధార్థం స్థిత అని అటువంటి చిన్న భూమి ఒకటి ఉంది. ఇది అనంతంలో ఆవగింజ అని చెప్పి నేను ఒకసారి ఏదో పుస్తకం రాశానులేండి. అనంతంలో ఆవగింజ అంతా భూమిది అంటే ఏమిటి, ఉదాహరణకి మన సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడిలో మనలాంటి భూముడు 3 లక్షల భూములు పెట్టేస్తాయి. అలా పెట్టేటువంటి ఒక్కొక్క నక్షత్రంలో ఇటువంటి సూర్యులు 10,000 మంది సూర్యులు ఒక్కొక్క దాంట్లో పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఇది అనంతమైనటువంటి విశ్వం. ఇది బిలియన్స్ ఆఫ్ నక్షత్రాలతోనూ గ్రహాలతోనూ కూడుకుని అలా ఎవర్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనేటువంటిదే సహస్ర ఫణిఫణ మండలము అంటే అది అర్థం అన్నమాట. దాని మీద ఎక్కడో ఒక ఆవగింజలాగా ఈ భూమి ఉంది. కాబట్టి అటువంటి భూమిని ఈ ప్రళయస్వరూపుడైనటువంటి ఆ సంకర్షణుడు లెక్క చేయడు అని చెప్పి ఎవరు అంటూ ఉంటారంటే ఆహుహు చెప్తూ ఉంటారు. ఎవరంటే ఋషులు చెప్తూ ఉంటారయ్యా. అంటే ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, చూసినటువంటి ఆ ఋషులు ఉన్నారే, వాళ్ళు నీ అనంత స్వభావాన్ని అనుభవం తీసుకొచ్చి ఈ భూమి అనేటువంటిది అనంతంలో ఆకాశంలో ఒక ఆవగింజ లాంటిది అని చెప్తూ ఉంటారు అని చెప్పి అటువంటి ఆవగింజ మీద ఒళ్ళు విరిచేసుకుంటూ ఈ రకరకాలైనటువంటి మానవులు ఉంటూ ఉంటారు. అటువంటి మానవులు మాయలో పడుతూ ఉన్నప్పుడు అప్పుడు అసదృశ అంటే ఈ మానవుల యొక్క దృష్టి ఏమిటంటే అసత్ దృష్టి అన్నారు. అసత్ అంటే లేనిది ఉన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు. అసత్ అంటే లేనిది అని అర్థం. దృశ లేనిది ఉన్నట్టుగా దృశ చూస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టుగా ఎలాగైతే చూస్తూ ఉంటామో, పువ్వులో ఏదో అందం ఉన్నట్టుగా చూస్తూ ఉంటామో, ఏదో ఒక మనిషిలో మంచి ఆకర్షణ ఉందని చూస్తూ ఉంటామో, ఆ విధంగా ఆ మనిషి ముసలిదైపోయిన తర్వాత ఏమైపోయింది ఆకర్షణ, లేని ఆకర్షణ ఏదో ఉంది అని చెప్పి భ్రమించేటువంటి ఆ దృష్టిని అసత్ దృశ అంటారు. ఇది నా యొక్క మాయ చేసేటువంటి విధానం కాబట్టి అటువంటి వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తాడు.
ఆ ఆ బుద్ధిని పోగొట్టేటువంటి వాడు. ఇవన్నీ కూడా అశాశ్వతము. ఇదంతా అనంతమైనటువంటి విశ్వంలో భూమి ఈజ్ నథింగ్, ఇట్ ఈజ్ ఎ స్పెక్ ఇన్ ది యూనివర్స్. ఒక చిన్న నీటి బిందువు, మహాసముద్రంలో ఒక చిన్న నీటి బిందువు లాంటిది భూమి. ఆ భూమిలో ఈ మానవులందరూ కూడా చాలా గొప్పవాళ్ళం, అధికారులు, పరిపాలకులు, మహాసాధకులు, మహాభక్తులు, మహాజ్ఞానులు అనుకుని విర్రవీగిపోతూ ఉంటారు. వాళ్ళ వైపు కూడా ఈయన ఎలా చూస్తూ ఉంటాడంటే మధు ఆసవ తామ్రలోచన అలా చూస్తూ ఉంటాడు అని చెప్పిన తర్వాత యస్యాద్యాసీద్ గుణ విగ్రహో మహాన్ విజ్ఞానధిష్యో భగవానజః కిల యత్సంభవోహం త్రివృత స్వతేజస వైకారికం తామసమైంద్రియం సృజే అని చెప్పి ఈ భగవంతుడు, ఈ పరమాత్మ ఉన్నాడే, ఈ పరమాత్మలో ఒక మాయాశక్తి ఉంది. ఆ మాయాశక్తిలో సత్వరజస్తమో గుణాత్మకం ఆ మాయ. దాని మొట్టమొదటి కార్యం ఏమిటి అంటే మహత్తత్వం. అంటే అన్ని జీవులలోనూ ఉండేటువంటి బుద్ధిని ఒక పోగు చేస్తే దానిని మహత్తత్వము అంటారు. దాని మొదటి కార్యమే మహత్తత్వం. అది ఉపాధిగా తీసుకుని బ్రహ్మగారు ఆ చైతన్యాన్ని, ఆ పరమాత్మలో ఉండేటువంటి చైతన్యాన్నే తను ఉపాధిగా తీసుకున్నాడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారుకి ఈ విజ్ఞాన శక్తి అంతా కూడా ఆయన్ని ఆశ్రయించింది. అంటే సమస్తమైనటువంటి జీవులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ ఆయుష్లు ఎంత ఉండాలి, వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి, ఇవన్నిటినీ వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆ బ్రహ్మగారికి ఆయన ఇచ్చాడయ్యా. ఇచ్చిన తరువాత అటువంటి జ్ఞానశక్తి, ఆ జ్ఞానశక్తి పేరే సరస్వతి. సరస్వతి అంటే ఎవరో తెల్లచీర కట్టుకుని వేణెట్టుకుని వాయించి ఉండేటువంటి ఫోటో చూడడం అలవాటైంది కాదండి. సమస్త జీవులు అంటే 14 లోకాల్లోనూ ఉండేటువంటి సమస్త జీవుల యొక్క ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ పరిపూర్ణమైనటువంటి బుద్ధి, మనోబుద్ధి, చిత్తం అనేటువంటిది ఏదైతే ఉందో, అన్ని జీవులు ఏ ఏ విధాలుగా ఏ ఏ పరిస్థితుల్లో ఎలాగ ప్రవర్తిస్తాయో వాటి యొక్క జ్ఞాన స్వరూపం అంతటిని కూడా సరస్వతి అంటారు. అటువంటి సరస్వతిని ఈయన ఆశ్రయించాడు. అంటే అటువంటి జ్ఞానస్వరూపాన్ని బ్రహ్మ ఆశ్రయించాడయ్యా. అటువంటి బ్రహ్మని, ఆ చతుర్ముఖ బ్రహ్మని, అనంత స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ సృష్టి చేశాడు. అటువంటి బ్రహ్మగారి నుండే నేను పుట్టాను. అందుకని మనకి తృతీయ స్కంధంలో చూసాం కదా, బ్రహ్మగారి యొక్క ముక్కులో నుంచి ఆ రుద్రుడు పుట్టాడు, ఆ తర్వాత ప్రమదగణాలను సృష్టించాడు అనేటువంటి విషయాన్ని చూశాం కదా. అటువంటి బ్రహ్మగారి నుంచి నేను పుట్టాను అని చెప్పి కైలాసంలో కూర్చున్నటువంటి ఆ శివుడు ధ్యానం చేస్తూ అలా పుట్టినటువంటి నేను సాత్విక రాజస తామస గుణం అహంకారమే నా శక్తి. కాబట్టి నేను కూడా సాత్విక గుణం, రజోగుణం, తమో గుణం అనేటు వీటి యొక్క కాంబినేషన్తో నేను శివుడిని, నేను లయకారుణ్ణి అనేటువంటి ఒకానొక భావం ఉంది. ఆ భావమే నా శక్తి. ఆ శక్తితో నేను ఏం చేస్తూ ఉంటాను అంటే, నాకు కూడా ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తితో నేను దేవతలను కూడా సృష్టించాను. రజోగుణ గుణంతో కూడుకున్నటువంటి ఇంద్రియ వర్గాల్ని సృష్టించాను. తమో గుణంతో కూడుకున్నటువంటి పంచభూతాలను కూడా నేనే సృష్టించాను అన్నాడు. అదేంటండి మరి బ్రహ్మగారు అన్నారు కదా, మరి ఈయన సృష్టించేయడండి అని ఎందుకు అంటున్నారంటే, బ్రహ్మగారు పుత్రుడు కాబట్టి తండ్రి చేసినటువంటి పని పిల్లలు చేస్తూ ఉంటారు కదా. తండ్రి ఏం చెప్తే పిల్లలు ఆ పనులు చేస్తూ ఉంటారు కదా. తండ్రి ఏ విధంగా, ఉదాహరణకి మామూలుగా పూజారి ఉన్నాడు, పూజారి బాగా చదువుకున్నాడు, వేదం చదువుకున్నటువంటి వాడు పిల్లలకి నేర్పితే పిల్లలు అవే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా నేను కూడా ఆ రుద్రుడు అనేటువంటిది ప్రజాపతి కాబట్టి, అందువల్ల ఏమిటి శివాష్టోత్తరంలో మనకి ప్రజాపతి అని కూడా ఉంది. అంటే ఆ ప్రజాపతి స్వరూపమైనటువంటి వాడిని నేను కాబట్టి, నా తండ్రి అయినటువంటి బ్రహ్మగారులో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలను మూడింటిని నేను తీసుకుని ఆ సత్వరజస్తమో గుణాల చేత ఈ తమో గుణంతో ఉండేటువంటి పంచభూతాలని సృష్టిస్తాను, రజోగుణంతో ఉండేటువంటి ఇంద్రియాన్ని సృష్టిస్తాను, సత్వగుణంతో ఉండేటువంటి దేవతలను కూడా సృష్టిస్తూ ఉంటాను. అందువల్ల దీనిని ఈశ్వర సృష్టి అంటారు. కాబట్టి
ఇక్కడ మనం జాగ్రత్తగా అంటే పరమాత్మ యొక్క మాయా దానిలో ఉండేటువంటి మాయాశక్తి వల్ల బ్రహ్మగారులోంచి శివుడు అంటే మనం అనుకునేటువంటి ఈ శంభుడు ఆ తండ్రి ఏం చేస్తుంటాడు, ఈయన కూడా సృష్టి చేస్తూ ఉంటాడు. 9 మంది ప్రజాపతులు 9 రకాలైనటువంటి సృష్టి చేశారు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మగారికి సహాయం చేసినటువంటి వాళ్ళయ్యా అని చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఏతే వయం యస్య వశే మహాత్మనః స్థితాః శకుంతా ఇవ సూత్రయంత్రితాః మహానహం వైకృతతామసేంద్రియాః సృజామ సర్వే యదనుగ్రహాదిదం. మహత్తత్వం అంటే ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి బ్రహ్మగారు, నేను అంటే ఈ శివుడు, రుద్రుడు, నేను, దేవతావర్గము, పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా ఇంద్రియ వర్గము, మేమందరం కలిసిపోయి ఒక క్రియాశక్తి కింద మేము ఉన్నాం. ఈ మమ్మల్ని అందరినీ కలిపి కంట్రోల్ చేస్తూ ఉండేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు మమ్మల్ని అందరినీ కట్టేశాడు. అంటే పంచభూతాలని, బ్రహ్మగారిని, దేవతల్ని, తర్వాత ఇంద్రియాలని, తర్వాత రజస్తమో గుణాలని, వీటన్నిటినీ కూడా ఆయన తాళ్లతో మమ్మల్ని అందరినీ బంధించి కట్టి ఆయన మేమున్నాం. ఎలా ఉన్నాం అంటే తాళ్లతో కట్టినటువంటి ఈ పక్షులను పట్టేటువంటి వాడు 15 రకాలైనటువంటి పెట్టలను తాళ్ళతో కట్టి ఆ తాళ్ళన్నీ వాడు చేతిలో పట్టుకున్నట్లుగా పరమేశ్వరుడు ఆ పరబ్రహ్మ మమ్మల్ని ఇలా పట్టుకుని ఉన్నాడయ్యా. ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఏం చేయమంటే అది మేము చేస్తూ ఉన్నాము. అనుగ్రహం చేత మేమందరం కూడా ఆయన యొక్క ఆర్డర్ని ఫాలో అవుతూ మేము సృష్టిని చేస్తూ ఉన్నాము అని ఆయన చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.